హలో అండి, అందరికి నమస్కారం. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ వీడియో ఈ మధ్యలోనండి. ఇంకా చేసిన వీడియోలు ఏమి లేవు. చూస్తే ఈ వీడియో ఉంది, ఇది పెడదానని ఈరోజు పెడతానండి. వాయిస్ ఓవర్ చెప్పి ఇక్కడనైతే టిఫిన్ చేస్తానికి పిండి అయితే పడతానండి. మిక్సీ నైట్ నానబోసుకున్నాయి పెసలు పొద్దుటిలి మిక్సీ పట్టుకొని పెసరట్టు వేసుకోవడమే. అంటే అన్ని రకాలు అన్నీ కలుతాయి, ధాన్యాలు కలుతాయి కదా, ఇవన్నీ కలిపి నానబెట్టుకుంటా. ఇంకా ఈ రసం తాగుతాను కదా, అది వేడారిద్దని లోపు అవి మిక్సీ పట్టుకున్నా. అవి తాగొచ్చినాక ఇక్కడనైతే చట్నీ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే చట్నీ చేసుకుంటానండి. కొబ్బరి చట్నీ ఎక్కువ చేస్తాం కదా, ఇంట్లో దేవుడి కాడ కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయిగా, అవి లేకున్నా కొబ్బరికాయ తెచ్చాను. మరి చట్నీ అయితే కొబ్బరి చట్నీతోనే తింటాం మేము ఎక్కువ. దోశలు ఇడ్లీ అయినా అదే చేస్తానండి. కరివేపాకు లేకుంటే పైన మొక్కలలో ఉన్నది కదా, కుండీలలో, అది 3 రెమ్మలు కోసుకొచ్చి ఇక్కడ తాలింపు తీసుకుంటానండి. కరివేపాకు అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది కదా ఏదైనా, అందుకోసమే తీసుకొచ్చి ఇక్కడైతే తాలింపు వేస్తున్నా. దోశ అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇట్లయితే చేసుకుంటా. బియ్యంతోనే మినపప్పుతోనైతే చేయటం లేదు నేను, పెసలతోనే అట్లా వేసుకుంటా ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్, పెసరట్లు మంచిగా టేస్ట్ ఉంటాయి కదా, అందుకోసమే. ఇక్కడ నాకు దోశ వేయటం రాదేమో అని అనుకున్నా. ఈ పేలంగొన్న కాడ నుంచి మంచిగా వస్తున్నాయండి దోశలు. ఇంతకుముందు ఉన్న పెంకు మీద అదంతా పోయిందండి, కోటింగ్ అంతా పోయి, అందుకోసమే దోశలు రావట్లేదు. ఇంకా దాని మీద నేనైతే చపాతీలు చేసినప్పుడు చపాతీలు చేస్తా. దీని మీదేమో దోశలు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడు ఇక్కడే కూర్చొని